పట్టణాల కాంక్రీట్ వనాల మధ్య పుస్తకాల మోతతో విసిగిపోతున్న నేటి తరం పిల్లల కోసం అచ్చమైన ప్రకృతి ఒడిలోనే పాఠాలు నేర్పేందుకు సరికొత్త వేదిక సిద్ధమవుతోంది. ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు సీతాకోకచిలుకల వనంలో ప్రకృతి పాఠాలను వివరించే అడవిబడి ఏర్పాటుకు అటవీశాఖ వేగంగా అడుగులు వేస్తోంది. పచ్చని అడవులు, రంగురంగుల సీతాకోకచిలుకల నడుమ విద్యార్థులకు, పర్యాటకులకు పర్యావరణ స్పృహ కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. వీటికి సంబంధించి అటవీశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. పర్యావరణంపై అవగాహనతో పాటు పక్షుల సందర్శనశాలను ఏర్పాటు చేస్తూ జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధికి కృషి చేయాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నంలోని మూలపాడులో ఉన్న సీతాకోకచిలుకల పార్కులో ప్రకృతి పాఠాలను వివరించే అడవిబడి ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నేటి తరం పిల్లలకు ప్రకృతి అంటే కేవలం ఒక సబ్జెక్టు మాత్రమే. కానీ అదే ప్రకృతిని ప్రత్యక్షంగా తాకుతూ, అడవి శబ్దాలను వింటూ, కంటి ముందే సీతాకోకచిలుకల జీవన చక్రాన్ని చూస్తూ చదువుకుంటే ఆ అద్భుతమైన విద్యా విధానానికి వేదిక కాబోతోంది విజయవాడ శివారులోని మూలపాడు సీతాకోకచిలుకల పార్క్. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో విస్తరించి ఉన్న ఈ వనంలో త్వరలోనే అడవిబడి ప్రారంభం కానుంది. ఇక్కడ నల్ల బల్లాలు, బెంచీలు ఉండవు. చెట్ల నీడలే క్లాస్ రూమ్లు, అడవిలోని జీవ వైవిధ్యమే పాఠ్యాంశాలు. విద్యార్థులు కేవలం పుస్తకాల్లో చదివే పర్యావరణ శాస్త్రాన్ని ఇక్కడ చెట్లు, మొక్కలు, కీటకాలు మరియు పక్షులను స్వయంగా చూస్తూ అటవీ అధికారుల ద్వారా అన్నీ తెలుసుకుంటారు. మూలపాడులో దాదాపు 70కి పైగా అరుదైన సీతాకోకచిలుక జాతులున్నాయి. ఒక గుడ్డు లార్వాలాగా ప్యూపాగా మారి చివరకు అందమైన సీతాకోకచిలుకగా ఎలా రూపాంతరం చెందుతుందో పిల్లలు కళ్ళారా చూడొచ్చు. అడవిలో లభించే ఔషధ మొక్కలు, సీతాకోకచిలుకలను ఆకర్షించే మకరంద మొక్కలు, వాటి ఉపయోగాలను క్షేత్రస్థాయిలో వివరిస్తారు. అడవిబడితో పాటు పర్యాటకులు రీఫ్రెష్ అవ్వడానికి అనేక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. అడవి లోపలి అందాలను, వన్యప్రాణులను వీక్షించేందుకు ప్రత్యేక సఫారీ వాహనాలను సిద్ధం చేశారు. పచ్చని చెట్ల మధ్య సీతాకోకచిలుకల కోలాహలాన్ని చూస్తూ నడిచేలా వాకింగ్ ట్రాక్ రూపొందించారు. కేవలం వినోదం కోసమే కాకుండా పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవాలి, ప్లాస్టిక్ను అడవుల్లోకి ఎందుకు రానివ్వకూడదు, వన్యప్రాణుల సమతుల్యత ఎందుకు ముఖ్యమనే విషయాలను చిన్నతనం నుంచే పిల్లల మనసుల్లో నాటడమే ఈ అడవిబడి ముఖ్య ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ఎకో టూరిజం తరఫున మన ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడు గ్రామంలో సీతాకోకచిలుకల పార్క్ ఉంది. దాన్ని డెవలప్ చేసి అక్కడే ఆ అడవి ప్రాంతంలో, అడవి మధ్యలో సుమారు 70 రకాల సీతాకోకచిలుకలు వస్తున్నాయని చెప్పని అంటారు. ఎంతో రమణీయంగా ఉంటుంది. ఆ ప్రాంతంలో ప్రకృతి బడి, అడవి బడి అని చెప్పని చేసిన కూడా తెలుసుకునే విధంగా అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పుస్తకాలు, పెన్నులు, బల్లలు లేకుండా చెట్టు కిందే కూర్చొని చదువు చెప్పే విధంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా అన్నీ చెప్పాలని చెప్పని, ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతిని ఆహ్వాదించాలి, ప్రకృతిని మనం కాపాడుకుంటేనే భావితరాలకి మెరుగైన జీవితాన్ని ఇవ్వగలమని చెప్పని అనే ఒక మంచి ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. అక్కడ ఈ సీతాకోకచిలుకలు ప్రకృతి బడితోనే కాకుండా ఈ జిల్లాలో మన ఈ జిల్లా కోట గురించి చరిత్ర, అలాగే సాయంత్రం పూట పవిత్ర హారతి 6 గంటలకి, అలా ఎవరైనా సరే సందర్శకులు వస్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ ఇబ్రహీంపట్నం మండలంలో, కొండపల్లి మున్సిపాలిటీలో ఇవన్నీ కూడా ఉంటే అందరికీ ఆహ్లాదంగా ఉండిద్ది. వాళ్ళకి ఒకరోజు ప్రశాంతంగా, ఆనందంగా గడుపుతారన్న ఆలోచనతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. కొండపల్లి బొమ్మలని చారిత్రాత్మకంగా విలువ పొందిన గొప్పైన బొమ్మలను కూడా ఇక్కడ తక్కువ రేటుకే అందిస్తున్నారు. కాబట్టి ప్రేక్షకులు కానీ, పర్యాటకులు కానీ మా ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీని సందర్శించి
ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇబ్రహీంపట్నం మండలంలో మూలపాడు గ్రామంలో బటర్ఫ్లై పార్క్ని కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయదలుచుకుంది. అలాగే ఆ బటర్ఫ్లై పార్కులో ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కల్ని జంతువుల్ని పెంచడం జరుగుతుంది. అలాగే ఆ మూలపాడు బటర్ఫ్లై పార్కులో అడవి బడి అనే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకొని ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ అడవి బడి వల్ల అక్కడ విద్యార్థులకి విద్యా వ్యవస్థలో మొదటి క్లాస్ నుంచే ప్రజలకి ఔషధాల్లో ఉండే గుణాలు, మొక్కల్లో ఉండే ఔషధ గుణాలు, ప్రకృతి జనాలకు ఎంత అవసరం, ప్రకృతి ఎంత ఉపయోగపడుతుంది ఈ ప్రపంచానికి, పర్యావరణం రక్షిస్తే మనం ఎంత ముందుకెళ్తా ఆరోగ్యంగా తెలియడం కోసం ఈ అడవిబడిలో పలకలు కానీ పుస్తకాలు కానీ ఏమి ఉండవు. ప్రతి మొక్క గురించి విద్యార్థులకు తెలియజేయడం, అలాగే జంతు సంరక్షణ గురించి, జంతువుల వల్ల ఏ ఉపయోగం ఉంటుంది తెలియజేయడం కోసం మన యొక్క దేశంలో రక్షించబడాల్సిన మొక్కలు ఏమైనా ఔషధ మొక్కలు రక్షించడం కోసం విద్యా వ్యవస్థలో మార్పులు తేవడం కోసం మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మూలపడి ఈ బటర్ఫ్లై పార్క్ని ఛాలెంజ్గా కూటమి ప్రభుత్వం ఎంతో అభివృద్ధిగా ప్రతిష్టాత్మకంగా చేస్తుందని తెలియజేస్తాం.